రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా రూ. 5 బిల్లతో ఇలా చేస్తే చాలండి, మీ అప్పులు తీరిపోతాయి. అలానే కాకుండా రేపు అమావాస్య మంగళవారం చాలా మంచి రోజు కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో మీకు ఎంత అప్పున్నా సరేనండి తీరుతుందన్నమాట. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే రేపు మనకు అతిపెద్ద అమావాస్య, చాలా చాలా శక్తివంతమైనది. మంగళవారం రావడం చాలా విశేషం అన్నమాట. ఈ రోజున కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీ లైఫ్లో ఉండే ఇబ్బందులు పోతాయన్నమాట. అందుకే ఏంటంటే కనుక మనకు అమావాస్య ఏర్పడుతుంది కదా, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక తప్పనిసరిగా పసుపు నీళ్లు చల్లుకోండి. అమావాస్య రోజు ఎలాంటి చెడు శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దరిద్రం పోవాలన్నా, మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు పోవాలన్నా, మన లైఫ్ ఏంటంటే కనుక చక్కగా లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, అనుకున్న పనులన్నీ కూడా జరగాలన్నా, పూర్వకర్మ శాపాలు పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే స్నానం చేసే నీటిలో గల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది ఒక అర స్పూన్ అంతా వేసుకోండి. లేదంటే ఒక 2-3 ఉప్పు రాళ్ళు వేసుకోండి. చిటికెడంత పసుపుని వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. అలానే కాకుండా లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. అలా ధరిస్తే మాత్రం శని మీ జీవితంలో పెరిగిపోయి మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలు అయితే ధరించకూడదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. కొంతమందికి అమావాస్య తిథి అంటే అసలు పడనే పడదు. కొంచెం ఏంటంటే కనుక నెగిటివిటీగా ఉంటుంది కదండి, కొంచెం డల్లుగా ఉండటం, వాళ్ళకి ఏంటంటే కనుక ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతూ ఉంటారు. అలాగే వాళ్ళకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అమావాస్య కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. కాబట్టి మీకు అమావాస్యతో ఒకవేళ భయం అనిపిస్తే ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. అమావాస్య అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని 7 సార్లు తల చుట్టూ తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. ఇలా చేయటం వల్ల అమావాస్య వల్ల వచ్చే చెడు ఏదైతే ఉంటుందో అది మీ దగ్గరికి రాకుండా ఉంటుంది. ఇది తప్పకుండా మీరు ఏంటంటే కనుక పాటించండి. ఇలా అమావాస్య రోజు చిన్న చిన్న నియమాలు పాటిస్తే, చిన్న చిన్నవి ఇలాంటి పనులు చేసుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తుందండి. ఏ నెలలో వచ్చే శక్తి ఆ నెలకు ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్గా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చే అమావాస్య కూడా మనకు అలాగే పవర్ఫుల్గా వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ రోజున ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి రూ. 5 బిల్లతో ఇలా చేస్తే చాలండి, 5 కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అయితే రూ. 5 బిల్ల చాలా చాలా శక్తివంతమైనదండి. మనందరికీ తెలిసిందే కదా, రూ. 5 బిల్ల లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారనమాట. అలానే కాకుండా ఏంటంటే రూ. 5 బిల్లకు చాలా పవర్ ఉంటుంది. మీ అప్పులు తీరాలన్నా, మీరు అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడి ధనం చక్కగా మీ దగ్గరకు ఆకర్షించాలన్నా సరే తప్పకుండా ఈ పరిహారం అయితే చేయండి. ఇది చిన్న పరిహారమే కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. మన జీవితంలో ఏంటంటే మనం సంపాదించింది సరిపోకను, మన దగ్గర డబ్బు సమయానికి లేకను మనం చాలా బాధపడి ఇబ్బంది పడి ఎలాగో రకంగా ఏంటంటే కనుక అప్పు చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు ఎంత హ్యాపీగా చేస్తామో కానీ చేసిన తర్వాత చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఏం చేయాలో అర్థం కాదు. అప్పు తీర్చుకోలేక ఏంటంటే కనుక చాలా వరకు కూడా సమస్యల్లో ఉండిపోతాం కదా. అప్పు తెచ్చుకున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా తెచ్చుకుంటామో అప్పుని తీర్చేటప్పుడు మనకు అంత బాధ కలుగుతుంది. ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు పెరిగి ఆ వడ్డీలు కట్టుకుంటూ అసలు అలాగే ఉంచేసి మన లైఫ్ అంతా కూడా ఏంటంటే కనుక సంపాదించింది ఇంకా దానికి కట్టడానికే సరిపోతూ ఉంటుంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మీ అప్పుని మీరు తీర్చుకోవచ్చు. అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ అత్యంత శక్తివంతమైన పరిహారం. కేవలం మనం ఏంటంటే రూ. 5 బిల్లనే కదా అనుకుంటాం, కానీ 5 అంటే అష్టలక్ష్ములుగా పరిగణిస్తారండి. లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. అలానే కాకుండా ఏంటంటే 5 అనే సంఖ్య అమ్మవారికి ఇష్టంగా కూడా పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే రూ. 5 బిల్లకు చాలా పవర్ ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి రూ. 5 బిల్లతో ఏంటంటే ఈ పరిహారం చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. మంగళవారం పూట ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల మీ లైఫ్లో ఉండే కొన్ని రకాల అప్పుల సమస్యలు పోతాయి. అది చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు, ఇంకేదైనా కావచ్చండి. మీకైతే అప్పుల సమస్యలు ఉన్నాయి, మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకేం పెద్దగా ఫలితాలు అయితే రాలేదండి, ఇదైనా చేస్తే మాకు ఫలితం వస్తే బాగుండండి అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేస్తుందండి. మెల్లిమెల్లిగా ఏదైనా సరే ఫలితం వస్తుందండి. ఒకటేసారి రాదు కదా. ఈ రోజు చేస్తే రేపే మనం ఫలితాన్ని పొందలేం కదా. కాబట్టి మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఏం చేయండి అంటే కనుక కేవలం రూ. 5 బిల్లులు తీసుకుని పరిహారం చేయండి. డబ్బుతో డబ్బు పరిహారాలు చేసుకుంటే అవి తప్పకుండా సిద్ధిస్తాయండి, మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. మన జీవితంలో ఉండే చిన్నప్పు ఏంటంటే కనుక తీర్చడానికి రూ. 5 బిల్ల పరిహారం ఉపయోగపడుతుంది. అది కూడా కోట్లలో ఉండే అప్పుని తీర్చడానికి కూడా ఈ రూ. 5 బిల్లే ఉపయోగపడుతుంది అనమాట. మనం ఎటు చూసుకున్నా మనకేంటంటే రూ. 5 బిల్ల పరిహారంతోనే మన అప్పు తీరుతుందని ఇలా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మంగళవారం పూట ఉదయం కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ పరిహారం అనేది చెయ్యండి. నమ్మకం మీద ఆధార
ఆధారపడి ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, తలస్నానం చేసి పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఉదయాన్నే లేచి ఇంకా మీరు పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టుకొని ఆ తర్వాత రూ. 5 బిళ్ళల్ని తీసుకోండి. అంటే ఎన్ని తీసుకోవాలండి అంటే కనుక 4 రూపాయల బిళ్ళలు తీసుకోవాలండి పరిహారానికి. కేవలం ఇక్కడ రూ. 5 బిళ్ళలు మాత్రమే వాడాలి. చిల్లర నాణ్యాలు ఇలా వాడితే మాత్రం ఫలితాలు అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము చిల్లర నాణ్యాలు తీసుకొని చేసుకుంటామంటే మాత్రం ఫలితం అయితే రాదు, ఆ పరిహారం కూడా సిద్ధించదు. కాబట్టి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూయించిన వస్తువులు అనమాట. ఇవి మనందరి ఇళ్లలో ఉంటాయి కదండి, అయితే తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నిండా, అంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న టీ స్పూన్ నిండా పసుపు పోయండి. బౌల్ అంటే గాజుది కానీ మట్టి పాత్ర కానీ స్టీల్దైనా సరే, బౌల్ ఏదైనా సరే పర్వాలేదు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం అంతా ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, నార్మల్గా కర్పూర బిళ్ళ ఉన్న ఆ పసుపులో చిటికెడంతా ఇలా కర్పూరం పొడి చేతితో మెదిపేసి కలపండి. అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక మీ దగ్గర అత్తరు ఉంటే అత్తరు ఒక 2 చుక్కలు, అత్తరు లేదండి అనుకుంటే రోజ్ వాటర్ 7 చుక్కలు కలపండి. ఇలా అత్తరు లేదు, రోజ్ వాటర్ లేదంటే కనుక కర్పూరం పొడిని మనం వేసాం కదా, ఇంకా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసి 5 రూపాయల బిళ్ళలు 5 తీసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు కలిపాం కదా మన మిశ్రమం, అందులో ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలు 5 వేసేయండి, సరిపోతుంది. 5 అంటే 25 రూపాయలు కదండి. చూడండి ఇక్కడ ఎంత చిన్నగా మీరు అర్థం చేసుకోండి. పరిహారము 5 రూపాయల బిళ్ళలతో మనము ఏంటంటే 25 రూపాయలు ఖర్చు చేస్తున్నాం, కానీ దాని వెనక మనకు ఎంత ఫలితం వస్తుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి, మీరు గమనించుకోండి. కావాలంటే మనకు అంతలా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మార్పు ఉంటుందండి, ఉండదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక మెల్లిగా ఫలితాలు అనేవి రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామన్నమాట. అయితే పసుపు మిశ్రమంలో ఈ 5 రూపాయల బిళ్ళలు 5 వేసేసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మా అప్పు తీరిపోవాలి, మేము కూడా అప్పుల సమస్యల నుంచి బయటపడాలి, అప్పు అనేది ఉండకూడదు, మా జీవితం మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇక ఆ తర్వాత ఏంటంటే 5 రూపాయల బిళ్ళలు చక్కగా మీరు వేసేసారు కదా, ఆ పసుపు మిశ్రమంలో వేసేసి పూజ గదిలో అలాగే పెట్టండి. మరుసటి రోజు తీయండి. ఆ రోజంతా కూడా అలాగే ఉంచండి. ఇంకా దాన్ని కదిలించకండి, దాన్ని జరపకండి, ఇంకా దాన్ని ఏం చేయకండి. ఎలాగైతే వేసారో అలాగే పెట్టండి. అవి పసుపులో అంటే మొత్తం మునిగిపోయేలాగా వేసేసుకోండి, సరిపోతుంది. మీరు పసుపు ఇంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో మనం పెద్దగా ఖర్చు పెట్టాం, మన వంటగదిలో ఉండే పసుపే తీసుకోండి. దీనికోసం ఏంటంటే కనుక సపరేట్గా కొని మీరు మాత్రం ఏం పసుపు తెచ్చుకోకండి. మీ ఇంట్లో ఉంటుంది కదా వంటగదిలో, ఆ పసుపు తీసేసుకొని ఈజీగా ఈ పరిహారం అయితే చేసేసుకోండి. ఇలా చేసేసుకొని పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక మరుసటి రోజు కొంచెం ఏంటంటే అందులో నీళ్ళను పోసేయండి. అదేంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా అంటే పచ్చిగా ఉంటుంది కదండి, ఆ పచ్చిగా కొంచెం ఆరిపోతుంది, గట్టిగా అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే అందులో నుంచి మరి కొన్ని నీళ్లు పోయండి. పోస్తే కొంచెం ఏంటంటే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకోండి. తీసుకుని ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఉంటుంది కదా, అది ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల బిళ్ళలు ఏంటంటే కనుక దగ్గరలో ఉండే ఆలయం హుండీలు ఎక్కడైనా పర్వాలేదు వేయొచ్చు, అలా వేసిన ఫలితం వస్తుంది. ఒకవేళ ఆలయంలో అంటే హుండీలు లేవు, ఇక్కడ మేము వెళ్ళలేమనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు పేదవారికి దానం చేసేయండి. అయితే ఇక్కడ మీరు పేదవారికి దానం చేసినా అది భగవంతుడికే చేరుతుంది. భగవంతుడి హుండీలో అంటే దైవం మనకు దగ్గరలో అమ్మవారి ఆలయం హుండీలో వేసినా అది దైవానికే చేరుతుంది కదా, హుండీలో వేసిన. ఇలా 2 విధాలుగా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు పరిహారం పనిచేస్తుందో, ఎంత మంచి ఫలితం వస్తుందో ఒకసారి మీరు కావాలంటే గమనించండి. అంత చక్కగా ఫలితం అయితే మనం పొందుతామండి. అంత బాగా మనకి ఏంటంటే కనుక సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారాన్ని చేసేవారు కాబట్టి వాళ్లకు తప్పకుండా ఫలితం వచ్చేదనమాట. అంటే పదే పదే ఈ పరిహారం చేసేవారు. అలా అని మీరు ఈ వారం చేసి మళ్ళీ వారం చేయమని కాదు, నెలలో కేవలం 2 సార్లు మాత్రమే చేయాలి, 2 మంగళవారాలు మాత్రమే చేయాలి. ఎక్కువగా చేస్తే కూడా ఫలితాలు రావు. ఫలితం వచ్చిందాక మనం ఖచ్చితంగా ఆగాలి. ఒకసారి చేస్తే ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుంది. వెంటనే చేస్తే మనకు ఫలితం వస్తుందా లేదా అనేది తెలియదండి నిజం చెప్పాలంటే. అందుకే వెంటనే ఏం చెయ్యకండి. ఒకసారి చేశారు కదా, దానికి తగ్గట్టుగా రిజల్ట్ అనేది వస్తుంది, రాదని కాదు. కాకపోతే కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చు, కొంతమందికి లేటుగా ఫలితం రావచ్చు, కానీ రావటం అనేది జరుగుతుందన్నమాట. మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి రేపు మంగళవారం పూట మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి. మీకుండే ఎంత పెద్ద అప్పైనా సరేనండి తీర్చుకోండి. మీరు అంటే చెప్పుకునే సంకల్పం మీద, మీరు చేసే పరిహారం మీదే మీ యొక్క అంటే ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది మీకు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పాటించండి. ఇలా ఇది మనము అంటే అమ్మవారిపై అంటే లక్ష్మీదేవి, ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి మీద భారం వేసేసి చేసుకుంటే చాలండి. ఇక అంత మంచి జరిగినట్టే అండి, అంత మనకు ఫలితం వచ్చినట్టే అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి. మనము ఈ పరిహారం నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా మార్పు ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మంగళవారం పూట ఈ పరిహారం ఒకవేళ ఉదయం చేయడం కొంతమందికి కుదరదు కదండి. అంటే పనుల్లో బిజీగా ఉంటారు, చేసుకోలేము, మాకు అంత సమయం ఉండదు అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు సాయంత్రం చేయండి. ఉదయం చేసినా సాయంత్రం చేసినా రాత్రంతా మన ఇంట్లో ఆ బౌలు నిద్రించాలి.
చాలండి. దాని మీద మూతలు ఏవి పెట్టకండి, పూజ గదిలో పెట్టి అలాగే వదిలేయండి. దాని మీద మూతలు ఇలాంటివి పెడితే మళ్ళీ పరిహారం అనేది మనకు సిద్ధించదనమాట. అలాగే పెడితే దాని మీద లక్ష్మీ కృప ఉంటుంది. అలానే కాకుండా ఆ పరిహారం ద్వారా మనకు మంచి జరుగుతుంది. ఆ పరిహారం ద్వారా మనకి ఏంటంటే కనుక మంచి మేలు చేకూరటానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇలా మనకు ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఒకసారి చేస్తే మంచి ఫలితం వచ్చిందంటే మళ్ళీ మధ్యలో ఒక మంగళవారం 2 మంగళవారాలు వదిలేసి మళ్ళీ మంగళవారం చేసుకోండి. ఇలా డబ్బుని మాత్రం మనం ఖర్చు చేసుకోకూడదండి. మనం పరిహారం చేశాం కాబట్టి మనకేంటంటే ఆ పరిహారం మళ్ళీ సిద్ధించదనమాట. అది పేదవారికి దానం చేయాలని క్లియర్గా మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. లేదంటే హుండీలో కూడా వేసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక మళ్ళీ దాన్ని తిరిగి అంటే ఖర్చు చేసుకోవటం ఇలాంటివి చేయకండి. ఆ పసుపు మిశ్రమాన్ని కూడా మనం పూజ గదిలో పెడతాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పోయొద్దు. తొక్కుట్లో ఒక చెట్టు మొదట పోయండి. అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం అసలు పోయకండి. దానివల్ల మనకి ఎఫెక్టే కలుగుతుంది కానీ మంచి అయితే కలగదు. ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేసుకుంటూ మంగళవారం పూట కొన్ని నియమాలను తప్పక ఆచరించండి. మంగళవారం ముఖ్యంగా అప్పులు ఉండేవాళ్ళు, మన పూర్వీకులు ఆచరించేవాళ్ళు కాబట్టి మరి మీరు కూడా ఆచరించండి. మంగళవారం పూట ఏంటంటే కనుక అప్పులు అధికంగా ఉంటాయి కదండి. మా అప్పు తీరట్లేదు, మాకు చాలా అప్పులు ఉన్నాయి, మేము అప్పుల సమస్యల్లో కూడుకుపోయాము, అప్పుల వల్ల మేము సఫర్ అవుతున్నాము, అప్పుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మంగళవారం ఈ కొన్ని నియమాలు పాటించండి. కొన్ని ఎక్కువగా కూడా అవసరం లేదండి. కొన్ని నియమాల ద్వారా కూడా మన అప్పు తీరుతుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట. ఆ నియమాలంటే ఏమీ లేదండి. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అప్పు తీసుకోకూడదు. మన లైఫ్లో ఏంటంటే కనుక అప్పు విపరీతంగా పెరిగిపోతుంది. మంగళవారం అప్పు తీసుకుంటే మాత్రం మీ జీవితంలో మీరు తీర్చలేనంత అప్పుకు అంటే పడిపోతుందన్నమాట మీ మీద. కాబట్టి ఏంటంటే అప్పు మంగళవారం ఎంత ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ అయినా సరేనండి, ఎంత ఎమర్జెన్సీ అయినా సరే అప్పుడు మాత్రం అసలు తీసుకోకండి. ఒకవేళ ఇంకా తప్పదన్న పరిస్థితులు ఏదో తీసుకోండి, కానీ లేకపోతే మంగళవారం అయితే అప్పు చేయకండి. ఇక మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించకూడదు. ఇంట్లో ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది వండి తినకూడదు అనమాట. దానివల్ల కూడా మనకి ఏంటంటే అప్పు అనేది పెరుగుతుంది. ఎరుపు వల్ల కూడా ఏంటంటే కనుక అంటే ఎర్రటి వస్త్రాల వల్ల, ఎర్ర కందిపప్పు వల్ల, ఎర్ర టమాటాల కూర వల్ల అప్పులు పెరిగే అవకాశం ఉంటుందని మన పూర్వీకులు ఆచరించేవారనమాట, భావించేవారనమాట వాళ్ళు. అది కూడా మనకు పరిహార శాస్త్రంలో ఉంది. కాబట్టి మీరు కూడా గుర్తు పెట్టుకోండి. ఇలా అయితే చెయ్యకండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి, పరిహారం చేసుకోండి. తప్పకుండా అప్పు తీరి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి దాని ద్వారాలు తెచ్చుకొని మీ సంపద కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇది మోస్ట్ అంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కేవలం 25 రూపాయలు ఖర్చు పెట్టి మనము మన జీవితాన్ని మార్చుకుంటాం, మన లైఫ్ని మనం చేంజ్ చేసుకుంటాం. కావున మీరేంటంటే కనుక నమ్మకంతో చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు మంగళవారం రోజున 2 లవంగాలతో ఈ పరిహారం చేయండి. అయితే ఈ లవంగాల పరిహారం ఎందుకు చేయాలంటే కనుక మన జీవితంలో మనకు చాలా అంటే కోరికలు ఉంటూ ఉంటాయి. చిన్నవా పెద్దవా పక్కన పెడితే కోరిక అనేది సర్వసాధారణంగా మన లైఫ్లో ఉంటూ ఉంటుంది. కోరిక వల్ల మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి. భగవంతుడు కోరుకుంటే మా కోరిక తీర్చడు. మేము ఎంత అంటే మొక్కినా కానీ మా కోరిక తీరదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇప్పుడు చెప్పే విధంగా మంగళవారం పూట ముఖ్యంగా అంటే మంగళవారం పూట సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఈ పరిహారం చేయండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారము. మనకు ఉండే కోరిక అనేది తీరుతుంది. అలానే ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం కోరిక కోరుకుంటే మనకది అంటే మనకు అనుకూలంగా ఉందా ఆ కోరిక, లేదంటే మనం కావాలని ఇంకెక్కువగా కోరుకుంటున్నామా అన్నట్టుగా ఆలోచించుకొని కోరుకోండి. కొంతమంది ఏంటంటే కనుక కోరిక ఎలా కోరుతారంటే చదువుకోకపోయినా గవర్నమెంట్ ఉద్యోగం రావాలని కోరుతారు, డబ్బు లేకపోయినా పెద్ద బండి కొనాలని ఇలా అంటే కొంతమంది కోరుకుంటూ ఉంటారు. అలాంటివి జరగవు కదండి. అలాంటివి అంటే మీరు అనొచ్చు భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడంటే కనుక మన రాతలు ఉందనుకోండి అది జరిగి తీరుతుంది. కాకపోతే మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరుకుంటే భగవంతుడు తొందరగా తీరుస్తాడు కదా. అందుకే మీరేంటంటే కనుక మీకు తగ్గట్టుగా మీరు కోరికలు కోరండి. అయితే ఏం చేయండి కనుక గుర్తుపెట్టుకోండి, ఇది చిన్న పరిహారము చాలా శక్తివంతమైనది. కాబట్టి ఒక తమలపాకుని తీసుకోండి. దాంట్లో ఏంటంటే కనుక సింధూరం కానీ కుంకుమను కానీ 1/2 స్పూన్ పోసేసి 2 లవంగాలను పెట్టి సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి. ఆ లవంగాలను ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకొని కూడా మీరు సంకల్పం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే ఆ లవంగాల పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా చక్కగా ఉంటుంది. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు. కాబట్టి మరి మీకు కూడా ఫలితం రావాలన్నా, మీ కోరిక తీరాలన్నా, మీ జీవితం మారాలన్నా, మీరు కోరుకుంది ప్రతిదీ కూడా జరగాలన్నా సరేనండి, ఇలా తమలపాకులో సింధూరం కానీ కుంకుమ కానీ పెట్టి 2 లవంగాలను పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తమలపాకుడు తీసుకెళ్ళి ఏంటంటే కనుక దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఊర్లో ఉంటాయి కదండి ఆంజనేయ స్వామి ఆలయాలు. అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక స్వామి మా అవసరం కోసం చేసుకున్నాం కాబట్టి మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు తండ్రి అనేసి సంకల్పం చెప్పుకోండి. ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో అంటే గుడి పక్కనే, గుడి దగ్గరే, గుడి ముందరే కాదు, ప్రాంగణంలో ఎక్కడైనా సరే మీరు ఏంటంటే కనుక వదిలేయొచ్చు. ఆ విధంగా మీకు ఏంటంటే మీ కోరిక వారం రోజుల్లో తీరుతుంది. వెంటనే 24 గంటల్లోనే, అలానే కాకుండా 48 గంటల్లో
రోజుల్లోనే తీరుతుందని మనం చెప్పట్లేదు. మీకేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, 24 గంటల్లో కాకుండా మనకేంటంటే వారం రోజుల్లో ఫలితం అనేది వస్తుందన్నమాట. ఫలితం అనేది కనిపిస్తుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా సిద్ధశాస్త్రంలో కూడా ఈ పరిహారం ఉంది. కాబట్టి రేపు మంగళవారం పూట మీరు మంగళవారం పూట ఏంటంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చండి. సమయం కూడా లేదు కానీ మిట్ట మధ్యాహ్నం చేయకూడదు. మిగతా సమయాలలో ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయని శాస్త్రాలు వివరంగా చెప్పబడుతుంది. కోరిక తీరట్లేదని అనుకునే వారికైతే ఇది చక్కగా పనిచేస్తుంది అనమాట. వారం రోజుల్లో కోరిక తీరే మార్గం అని తెలుస్తుంది. ఆ కోరిక తీరి మనం కుబేరులాగా కూడా మారుతాం. స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పరిహారం చేసినందుకు మనకు మంచి జరుగుతుంది. ఇలా మనకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి చేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే గనక మనకు రేపు అమావాస్య మంగళవారం కదండి, చాలా మంచి రోజు అనమాట. ఈ రోజున ఏంటంటే గనక ఆవుకు ఆహారం తినిపించండి. అంటే ఆవుకు ఏ కూరనైనా సరే పెట్టవచ్చు. ఆలుగడ్డ కానీ, టమాటాలను కానీ, వంకాయలను కానీ, పచ్చగడ్డిని కానీ, పాలకూరని కానీ, తోటకూరని కానీ మనం పెట్టడం వల్ల మంచి జరుగుతుందండి. లేదంటే మీరు బెల్లంతో కూడిన ఆహారం కూడా పెట్టొచ్చండి. అలా బెల్లంతో కూడిన ఆహారం పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే గనక బెల్లంతో కూడిన ఆహారం అనేది పెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున మర్చిపోకుండా వేప చెట్టుని తాకండి. వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక వేప చెట్టు చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారి వాళ్లకు ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావటం అనేది జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా అండి, మీరు నాన్ వెజ్ అసలు ఇంట్లో తినకండి. అంటే వండకండి, తినకండి. దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. బెల్లము తేనెని కలిపి తింటే చాలా మంచిది. జాతక దోషాలు, జాతక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అలానే కాకుండా గ్రహాలు అనుకూలించకపోవటం, ఎప్పుడు చూసినా ఏదో రకంగా మనకు అశాంతిగా ఉండటం, గ్రహాల అనుకూలత లేకపోవటం, ఎంత చేసుకున్నా కానీ మనకేంటంటే కలిసి రాకపోవటం, అలానే కాకుండా దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్లకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చేసుకోండి. ఇక అమావాస్య కాబట్టి ఉదయం లక్ష్మీదేవిని పూజించినప్పుడు కూడా సాయంత్రం కూడా అమ్మవారిని పూజించండి. ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ వండుకోలేదని బయట మాత్రం వండి తినకండి. దానివల్ల కూడా మనకు కష్టాలు ఏర్పడతాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న నియమాలు పాటించండి. ఈ రోజు ఏంటంటే గనక ఉప్పు, పసుపు, అలానే కాకుండా యాలకులు, బెల్లం ఈ 4 మీరు ఏవైనా సరే 2 వస్తువులు కొంటే మీ జీవితం అనేది ఇంకా మారిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట అండి. కాబట్టి ఈ 2 వస్తువులను ఏవైనా సరే కొని తెచ్చుకోండి.